హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆలుగడ్డతోటి కర్రీ చేసి చూపిస్తాను. అది కూడా చాలా ఫాస్ట్గా సింపుల్గా చేసుకోవచ్చు. దానికి ఈ సైజ్ 3 బంగాళదుంపలు తీసుకున్నాను, ఉడకబెట్టేసుకున్నానండి. తర్వాత పొట్టు తీసేసుకొని ఈ సైజులో ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ముకుడు పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడిన తర్వాత కొన్ని పోపు గింజలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు కాస్త ఫ్రై అయిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కాసేపు వేగనివ్వాలి ఆయిల్లో. ఇప్పుడు మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అందులోనే కారం కూడా వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం స్పైసీగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇప్పుడు మనం ముందుగానే పెట్టుకున్న బంగాళదుంపల ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కాస్త ముక్కలు పెద్దగా కట్ చేసుకున్నాం కదండి, స్పూన్ తోటి వాటిని కాస్త స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో స్పైసీగా ఉండే ఆలుగడ్డ కర్రీ రెడీ అయింది. దీన్ని రైస్లోకి, చపాతీలోకి, ఫుల్కాలోకైనా చాలా బాగుంటుంది. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.